ఒకప్పుడు సింహగిరి అనే గ్రామంలో రాజయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య పేరు సీతమ్మ. అతనికి ఒక్కగానొక్క కూతురు మంజరి. అతనికి కూతురు మంజరి అంటే చాలా ఇష్టం. వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు రోజూ మంజరి కోసం పండ్లో, పూలో, గాజులో, రిబ్బన్లో ఏదో ఒకటి ఖచ్చితంగా తెచ్చి ఇచ్చేవాడు. ఇంటి వాకిలిలో తండ్రి అడుగుల చప్పుడు వినగానే ఇంట్లో నుంచి పరుగున వచ్చి తండ్రిని చుట్టుకుంటూ మంజరి ఇలా అనేది, నాయనా, నా కోసం పట్నం నుంచి ఈరోజు ఏం తెచ్చావు? రాజయ్య లాల్చీ జేబులోంచి బంగారు రంగు రిబ్బన్లు గాజులిస్తూ, నా బంగారు తల్లి కోసం బంగారు రిబ్బన్లు గాజులు తెచ్చాను. బాగున్నాయా తల్లి? హై, చాలా బాగున్నాయి నాయనా, భలే భలే అని తండ్రి బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుండి తుర్రుమని పారిపోయేది మంజరి. ఏమయ్యా, నువ్వు మరీ ఇంతలా పిల్లని గారాబం చేసి రోజూ ఏదో ఒకటి చేసి డబ్బుని వృధా చేయకు. సీతమ్మ, నేను కష్టపడుతున్నది, సంపాదించేది ఎవరి కోసం? ఒక్కగానొక్క బిడ్డ మంజరి కోసమే కదా. పిల్ల ఆనందం, మంచి చెడ్డలు నేను చూడకపోతే నేను పోయాక ఎవరైనా చూస్తారా? అయ్యో, అసుర సంధ్యవేళ అవేం మాటలయ్యా. పైన తదాస్తు దేవతలుంటారు. ఇంకెప్పుడు అలా మాట్లాడబోకు. మా మంచి చెడ్డలు నువ్వు కాకుంటే ఇంకెవరు చూస్తారయ్యా. కాకపోతే బిడ్డ ఎదుగుతుంది. రేపు దాని పెళ్లి పేరెంటాలకు ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేస్తే బాగుంటుందని అలా అన్నాను. చూడు సీతమ్మ, నేను నమ్ముకున్న శివయ్య నాకు అన్యాయం చేయడు. నేను పడాల్సిన శ్రమ నేను పడుతున్నాను. ఇంకా ఏం చేసినా ఆయన నిర్ణయం అంటూ రాజయ్య కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అయితే రాజయ్య పరమ శివభక్తుడు. రోజూ పట్నానికి సరుకు కొనడానికి వెళ్ళినప్పుడు రాజయ్య ఊరి చివర ఉన్న శివాలయంలో శివుడికి పూజ చేసి వెళ్లడం అలవాటు. రాజయ్యతో పాటు కూతురు మంజరి కూడా రోజూ శివాలయానికి వెళ్లి తండ్రితో పాటుగా పూజ చేసి శివాలయం ప్రాంగణంలో ఉన్న 100 వరహాల చెట్టు నుండి రాలిన పువ్వులు శివలింగం పైన పెట్టి దండం పెట్టుకుని తండ్రి అటు పట్నం వైపు వెళ్ళగానే తను ఇంటికి వచ్చేసేది. ఒకరోజు మంజర్ని చూసి, చిట్టి తల్లి, నేనైతే రోజూ పట్నం వ్యాపారానికి పోతాను కాబట్టి దేవుడికి దండం పెట్టుకుంటాను. కానీ నువ్వెందుకమ్మా రోజూ నాతో పాటు గుడికి వచ్చి దేవుడికి మొక్కుతావు? నువ్వు రోజూ మొక్కుతున్నావంటే ఈ శివయ్య మంచి దేవుడే అయ్యుంటాడు. అందుకే మా అమ్మా నాయన క్షేమంగా ఉండాలని, నాయన వ్యాపారం బాగా జరగాలని నేను శివయ్యని కోరుకుంటూ దండం పెట్టుకుంటాను అంటూ శివాలయం నుండి ఇంటికి వెళ్ళిపోయింది మంజరి. అయితే ఆ రోజు మంజరి జీవితంలో ఊహించని సంఘటన జరిగింది. ఆ శివయ్య ఏమనుకున్నాడో, ఆయన లీల ఏంటో తెలియదుగాని ఆ రోజు వ్యాపారం ముగించుకొని కాస్త చీకటి పడ్డాక వస్తున్న రాజయ్యను సరిగ్గా ఆ శివాలయం ప్రాంతంలోనే నాగుపాము కాటేసి క్షణాల్లో అక్కడికక్కడే మరణించాడు. ఆ వార్త తెలిసిన వెంటనే లబోదిబోమని గుండెలు బాదుకుంటూ వచ్చిన సీతమ్మ రాజయ్య శవం మీద పడి ఇలా ఏడ్చింది. వెంట వచ్చిన 10 ఏళ్ల మంజరి తల్లిని చూస్తూ ఇలా అంది, అమ్మా, నాగుపాము అంటే శివుడి మెడలో ఉండేదే కదమ్మా. నాన్న రోజు శివపూజ చేస్తాడు కదా, మరి నాగుపాము ఎందుకు కాటేసింది? ఏమో తల్లి, ఆ మర్మమంతా ఆ శివయ్యకే తెలియాలి. మంచోళ్లనే దేవుడు త్వరగా తీసుకుపోతాడంట. నీకు తండ్రి, నాకు భర్త లేకుండా మీ నాన్నని తీసుకుపోయాడు ఆ దేవుడు. అయితే రేపొద్దున్నే వచ్చి ఆ విషయం శివయ్యని అడుగుతాన్లే. రాజయ్య శవానికి దహన సంస్కారాలన్నీ పూర్తి చేసిన 3 రోజుల తర్వాత మంజరితో ఇలా అంది సీతమ్మ, అమ్మా మంజరి, రెక్కాడితే కాని డొక్కాడని బ్రతుకులు మనవి. మీ నాయన వ్యాపారం చేసినా ఏమి వెనక్కేలేదు. పూటభత్యం పుల్లల వెలుగైపోయింది ఇన్నాళ్ళు. ఈ రోజు నుండి నేను కూలో నాలో చేయకపోతే మన బ్రతుకులు సాగవు తల్లి. నువ్వు ఇంటి పట్టున జాగ్రత్తగా ఉండు. అమ్మా, నేను కూడా నీతో పాటే కూలి పనికి వస్తాను. వద్దు తల్లి, నువ్వు చిన్నపిల్లవు, ఆడపిల్లవు, ఇల్లు భద్రంగా చూసుకుంటూ ఉండు అని సీతమ్మ పనికి వెళ్ళిపోగానే మంజరి శివాలయానికి వెళ్ళి అక్కడ 100 వరహాల చెట్టు కింద రాలిపడిన పువ్వుల్ని ఏరి శివలింగం మీద పెట్టి దండం పెట్టుకుంటూ ఇలా అడిగింది, పరమేశ్వర, మా నాయన ఎప్పుడూ నీకు పూజ చెయ్యనిదే పట్నం పోలేదు. నేను కూడా
నిత్యం 100 వరహాల పువ్వులతో పూజ చేస్తూ ఉన్నానే. మరి నువ్వెందుకు ఇలా చేశావు స్వామి? మా నాయనని నా నుండి ఎందుకు దూరం చేశావు? ఇప్పుడు మేమెలా బ్రతకాలి? అమ్మ కూలి పని చెయ్యడానికి వెళ్ళింది. నేనేం చేద్దామన్నా చిన్నపిల్లని. నన్ను మా అమ్మని నువ్వే ఆదుకోవాలి శివయ్య అని శివలింగానికి తల ఆంచి అలాగే పగటి నిద్రలోకి జారిపోయింది మంజరి. ఆ నిద్రలో మంజరికి శివుడు దర్శనమిచ్చి ఇలా అన్నాడు. చిన్నారి మంజరి, నీ తండ్రి మరణం కాలనిర్ణయం. విధిరాతను నేను కూడా తప్పించలేను. నువ్వు నీ తల్లితో పాటు జీవితకాలం సుఖంగా ఉండటానికి నీకొక వరాల చెట్టును ప్రసాదిస్తున్నాను. నువ్వు రోజు ఏరి పువ్వులు తెచ్చి సమర్పించే 100 వరహాల చెట్టు కింద అదే చెట్టు కొమ్మ చిన్నది ఉంది. దానిని తీసుకుని వెళ్ళి ఒక కుండీలో నాటి రోజు నీళ్లు పోయి ఆ మొక్క చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నా పంచాక్షరిని ఓం నమః శివాయ మంత్రాన్ని 11 సార్లు చెప్పించు. 5 రోజులలో ఆ మొక్క రోజుకి 3 బంగారు పువ్వులను పూస్తుంది. ఇలా ప్రతిరోజు 3 పువ్వులను పూస్తుంది ఆ వరాల చెట్టు. అది నీ దగ్గర తప్ప వేరే ఎవ్వరి దగ్గర పూయదు. వెళ్ళు చిన్నారి, ఆ వరాల చెట్టు ఇచ్చే బంగారు పువ్వులతో నువ్వు నీ తల్లి సుఖంగా జీవించండి అని శివుడు అంతర్ధానమయ్యాడు. దిగ్గున తెలివి వచ్చి చుట్టూ చూసింది మంజరి. ఎవరూ లేరు. 100 వరహాల చెట్టు దగ్గరకు వెళ్ళి చూసింది. కలలో శివయ్య చెప్పినట్టుగానే 3 పొడవున్న ఆ చెట్టు కొమ్మ కనపడింది. దాన్ని తీసుకుని తల్లి పని నుండి ఇంటికి వచ్చేలోగా పూల కుండీలో నాటి నీళ్లు పోసింది మంజరి. సాయంత్రం పని నుండి తల్లి వచ్చాక కుండీలోని మొక్కని చూసి ఇలా అడిగింది. అమ్మా మంజరి, ఒకే ఆకుతో ఉన్న ఈ కొమ్మను ఎందుకు పాతావమ్మా కుండీలోనా? అమ్మా, అది వరాల చెట్టు. ఒక 5 రోజులాగు, దాని గురించి పూర్తిగా తెలుస్తుంది నీకు. ఏం తెలుస్తుందే? శివాలయంలో 100 వరహాల చెట్టు కొమ్మని కుండీలో పాతి దాన్ని వరాల చెట్టు 5 రోజులాగు అంటావు. నీకు పిచ్చిగాని పట్టిందా మంజరి? ఎంతగానో పూజించిన మీ నాన్ననే తీసుకుపోయినా ఆ శివయ్య గుడికి నువ్వింక వెళ్ళకు. అర్థమయ్యిందా? అమ్మా, నాకు అర్థమవ్వడం కాదు. నీకు అర్థమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు తెలుస్తుంది నీకు ఆ స్వామి మహిమ. మహిమ లేదు, గిహిమ లేదు. వేడి వేడిగా అన్నం వండుతాను, తిందువుగాని రా. 5 రోజుల వరకు కుండీలోని మొక్కకు నీళ్లు పోసి 11 ప్రదక్షిణలు చేసింది మంజరి. 5వ రోజు ఉదయం మంజరి శివపంచాక్షరి మనసులో జపిస్తూ 11 ప్రదక్షిణలు చేయగానే వరాల చెట్టు 3 కొమ్మల మధ్య నుండి 3 బంగారు పువ్వులు వచ్చాయి. అప్పుడే అక్కడికి వచ్చిన సీతమ్మ అది చూసి ఇలా అంది. ఇదేంటే మంజరి, ఇంత చిన్న మొక్కకు 3 పువ్వులు వచ్చాయి, అవి కూడా బంగారు రంగులో ఉన్నాయి. అమ్మా, అరవకు, నెమ్మదిగా మాట్లాడు. ఇవి బంగారు రంగు పువ్వులు కావు, నిజంగా బంగారు పూలే అని మంజరి శివాలయంలో కళ గురించి చెప్పి ఇలా అంది. ఈ రోజు నుండి ప్రతిరోజు 3 బంగారు పువ్వుల్ని ఇస్తుంది. నువ్వింకా ఏ పనికి వెళ్ళనక్కర్లేదు. 2 చేతులెత్తి దేవుడికి దండం పెడుతూ సీతమ్మ ఇలా అంది. పోయిన మీ నాయన పూజలు, నీ పూజలు ఫలించాయి తల్లి. ఆ శివయ్య కరుణించాడు. ఆ తరువాత వరాల చెట్టు రోజూ ఇచ్చే 3 బంగారు పూలతో సీతమ్మ మంజరీలు ధనవంతులై మంచి ఇల్లు కట్టుకుని ఊర్లో పాడెకరాల పొలం కూడా కొన్నారు. ఇదంతా చూసిన సీతమ్మ పక్కింట్లో ఉన్న లింగయ్య వరాల చెట్టు రహస్యం గమనించి ఒక అర్ధరాత్రి దొంగతనంగా పట్టుకుపోయి తన ఇంట్లో పెట్టుకుని మరుసటి రోజు మొక్కకు నీళ్లు పోసి మంజరి చేసినట్టుగానే 11 ప్రదక్షిణాలు చేశాడు. కాని పువ్వు కాదు కదా, ఆకు కూడా రాలేదు. అయితే ఆ రోజు కాస్త ఆలస్యంగా నిద్రలేచిన మంజరి బయటికి వచ్చి చూస్తే వరాల చెట్టు లేదు. అది పక్కింటి లింగయ్య ఇంట్లో ఉండటం గమనించి అతనితో మాట్లాడినా ప్రయోజనం ఉండదని తిన్నగా వెళ్ళి గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది. మంజరి వంక చూస్తూ గ్రామాధికారి ఇలా అన్నాడు. అమ్మా మంజరి, ఒక గేదె పోయిందనో పంట పోయిందనో ఫిర్యాదు చేస్తే ముచ్చటగా ఉంటుంది. ఇదేంటమ్మా 3 మొక్క కోసం ఫిర్యాదు? శివాలయానికి వెళితే అక్కడ 100 వరహాల చెట్టు కొమ్మలు చాలా దొరుకుతాయి. ఇంకొకటి తెచ్చి వేసుకో
అయ్యా గ్రామాధికారి గారు, అది మామూలు మొక్క కాదు, వరాల చెట్టు. వరాల చెట్టా? అదేంటి? అవునయ్యా, దానివల్లనే ఈనాడు మేమింత ధనవంతులం, గొప్పవాళ్ళం అయ్యాం. ఇక మీకు నిజం చెప్పక తప్పలేదు అంటూ మంజరి గ్రామాధికారి గారికి జరిగిన కథ చెప్పి ఇలా అంది. ఆ వరాల చెట్టు రోజుకు 3 బంగారు పువ్వుల్ని ఇస్తుందన్న విషయం కనిపెట్టి లింగయ్య నిన్న రాత్రి దాన్ని దొంగలించాడు. కాని అతనికి ఒక విషయం తెలియదు. ఆ వరాల చెట్టు నా ఇంట్లో నాకు తప్ప ఇంకెవ్వరికీ బంగారు పూలు ఇవ్వదు. కావాలంటే లింగయ్య చెట్టుతో సహా పిలిపించండి, మీకే తెలుస్తుంది అనగానే గ్రామాధికారి గారు లింగయ్యను మొక్కతో సహా పిలిపించాడు. అయ్యా, ఈ మొక్క నాదయ్యా, శివాలయం నుంచి తెచ్చాను. నేను ఆ విషయం అడగలేదే, నువ్వే కంగారు పడుతున్నావు. కానీ మంజరి అది తన వరాల చెట్టని, నువ్వు రాత్రి దాన్ని దొంగిలించావని ఫిర్యాదు చేసింది. వరాల చెట్టా గిరాల చెట్టా, 11 కాదు 22 ప్రదక్షిణలు చేసినా ఒక్క పువ్వు లేదు, కనీసం ఆకు కూడా లేదు. ఆ విషయాలన్నీ నీకెలా తెలిసాయి? అంటే ఖచ్చితంగా నువ్వే మొక్కని దొంగిలించి ఉంటావన్నమాట. అమ్మా మంజరి, ఈ మొక్క నీదే, అనుమానమే లేదు. గ్రామాధికారి పరీక్షించి ఇలా అన్నాడు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, ఇది నిజంగానే వరాల చెట్టే. ఆ పరమేశ్వరుడు నీకిచ్చిన వరం. దాన్ని దొంగిలించిన ఈ లింగయ్యకు కఠినమైన శిక్ష విధిస్తాను. అయ్యా, దురాశ మనిషి చేత ఎంతటి పనైనా చేయిస్తుంది. లింగయ్యని క్షమించి వదిలేయండి. ఆ మొక్క నా దగ్గర తప్ప వేరే దగ్గర పనిచేయదన్నది ఆ శివుడి వరం. ఆ విషయం తెలియక ఆశపడ్డాడు. నువ్వన్నట్టుగానే ఆశపడి కక్కుర్తి పడ్డాను, నన్ను మన్నించు తల్లి. డియర్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.